అవ్యక్తం. తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత. అవ్యక్తం, ఏ లాంగ్ పోయం బై ఆత్మకూరు రామకృష్ణ, సెల్ +91 9493405152. ఈమెయిల్ atmakrishna@gmail.com. డాక్టర్ P.R. హరినాథ్, MA PhD, తెలుగు, MA సంస్కృతం. కవి, రచయిత, సమీక్షకులు, భాషావేత్త, కాలమిస్ట్. తెలుగు అధ్యాపకులు NCERT, మానస గంగోత్రి, మైసూర్. అవ్యక్తం కన్నీటి కావ్యం. జ్ఞాపకం ఒక గాయమైనప్పుడు కన్నీటి నుంచి కావ్యం పుట్టుతుంది. అలాంటి స్మృతి కావ్యం అవ్యక్తం. శ్రీ ఆత్మకూరు రామకృష్ణ గారు ఉత్తరీత్యా మాత్రమే కాకుండా ప్రవృత్తి రీత్యా కూడా కళా మనస్వి, అందమైన చిత్రకారుడు. ఒక విశేషం ఏమంటే చిత్రకారుడు, శిల్పి ఇద్దరూ ఎంతో నిశిత పరిశీలకులు. కనుక కవి శబ్దాలతో చిత్రిస్తే చిత్రకారుడు రేఖల్లో చూపిస్తాడు. ఆ దృష్టితో చిత్రలేఖనం కూడా ఒక కావ్య రచనమే. అలాంటి చిత్రకారుడు కవి కూడా అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కావ్యమే ఒక ఉదాహరణ. నేడు నాన్న దేవుడై వెళ్ళిపోయాడు, ఇక మిగిలింది దేహమే అమ్మల అనడంలో అమ్మా నాన్నలను ఒక అద్వైత రూపంగా భావించడం కనిపిస్తుంది. ఒకరు దేహం, మరొకరు ప్రాణంగా బ్రతికారు. ఇదొక కవితాత్మక చిత్రణ, జీవన చిత్రణ. శ్రీ ఆత్మకూరు రామకృష్ణ రచనలో కేవలం వర్ణనలు, ప్రశంసలు ఉండడం కాదు, నాన్నకు సంబంధిత జీవన చిత్రణ ఉంది. ఒక రకంగా తండ్రి ఆత్మకథ. చేతగాని మల్లుడు అలవిగాక దొంగ దెబ్బ తీస్తే చెవి సమస్యగా పరిణమించి జీవితాంతం బాధపడ్డావు వంటి మాటలు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. తండ్రిని స్మరించడం అంటే ఆయన జీవితాన్ని స్మరించడమే కదా. మంచి మంచి కథలు, కబుర్లు చెప్పి నడత నేర్పావు. నీ రెక్కల కష్టంతో మమ్ము పెంచి పోషించావు. మా నవ్వుల పువ్వులు తొంతక చూసి మురిసిన తోటమాలివి నీవు అన్నప్పుడు తన సంతతి కోసం ఎంతగా శ్రమించాడో ఆ తండ్రి మనకు అవగతం అవుతుంది. ఒకరు సంతోషిస్తుంటే చూసి తాను సంతోషించే మనస్తత్వం ఆయనది. కట్నాలకు ఆశపడని మామ, కూతుళ్లను కనకుండానే అయ్యావు వాళ్లకు నాన్న అని తండ్రిలోని మరో పార్శ్వాన్ని చూపాడు కవి. మామగా కట్నానికి ఆశపడలేదు, కోడళ్లను కూడా కూతుళ్లలా చూసుకున్న విశాల హృదయం ఆయనది. అందుకే అలాంటి సంస్కారి గురించి కవి అన్నాడు, నా జీవనం మీ చేతిలోని మృణ్మయం, ఉపయుక్త ఘటంగా మలచిన కొమ్మరవి నాన్న. తండ్రి తన జీవితానికి ఒక మార్గనిర్దేశం చేసిన గురువు. జీవిత పాఠాలు ఆయన నేర్పినంత నేర్పుగా స్పష్టంగా ఎవరు నేర్పగలరు? పుస్తకాల్లో కంటే పెద్దలు చెప్పిన మాటలు స్పష్టంగా ఉంటాయి. జీవిత పాఠాలు మీరు నేర్పినంత నేర్పుగా స్పష్టంగా ఎవరు నేర్పగలరు? ఇక నాన్నా అని కవి స్మరించుకున్నాడు. పసితనంలో అమర కోసం వల్లే వేయించిన నాటి రోజులను తలుచుకున్నాడు. ఈ తలపులన్నీ కవిలో ఒక విరక్త భావన లోకాన్ని సృష్టించాయి. జీవితం గురించి, కాలం గురించి చింతించాడు. ఏడుస్తూ వచ్చి ఏడిపించి వెళ్లే జీవి మధ్య నడిపిన నాటకమంతా నిజమా అని రకరకాల ఊహలు రేగాయి. జీవితం అనవరత యజ్ఞం, కోరికలు వ్యాపించే అనలం, జీవి జీవించినంత కాలం బలిపసరం, బ్రతుకు అందు నిత్యం ఆద్యం, చివరకు దక్కే యజ్ఞఫలం మరణం అనిపించింది. ఇదంతా ఒక ఆటలా తోచింది. ఎన్నాళ్ళు కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తి కనుమరుగు కావడం దాగుడు మూతలాట ఆడుతూ ఉన్నట్లుంది. ఈసారి గెలుపు నాన్నదే. ఆయన ఎక్కడ దాగున్నాడో తెలియని తీరాలకు వెళ్ళిపోయాడు. శ్రీ రామకృష్ణ గారి కవిత్వం సరళ సుందరం. మనస్సులో చెలరేగే భావాలను సూటిగా చెప్పారు కవి. ఇదొక బాధామయ స్మృతి గీతం. ఇది కవికి కలిగిన పితృవియోగ దుఃఖం. బాధ నుంచే పాట పుట్టినట్లు
కన్నీటి నుంచి కవిత ఉబికింది. శ్రీరామకృష్ణ గారు ఇలాంటి తండ్రికి కొడుకైనందుకు గర్వించాలి. ఆ తండ్రి కూడా ఇలాంటి కొడుకుకు తండ్రి అయినందుకు మురిసిపోవాలి. డాక్టర్ టి.ఆర్. హరినాథ్, మైసూర్, డేటెడ్ 19 ఏప్రిల్ 2016. ఎప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితా సమితి నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞతాంజలి. ముందు అవ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి. కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో